మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సహాయక చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరదలపై వెంటనే స్పందించి రెస్క్యూ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలను పంపినట్టు తెలిపారు. నాయకులు, అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి నష్టాన్ని తగ్గించాలన్నారు. ముందస్తు సహాయక చర్యల కోసం ఆర్మీ సిబ్బందిని కూడా రంగంలోకి దించాలన్నారు. మెదక్ జిల్లాలో 11 మండలాలలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం జరిగింది. నిన్న 200 mm కన్నా ఎక్కువ 4 మండలాలలో ఎక్కువ వర్షాలు, ఇంకా హవేలీ గన్పూర్లో మోర్ దెన్ 300 mm రెయిన్ఫాల్. ఇది ఒరిస్సాలో డిప్రెషన్ వలన ఇక్కడ ఎక్కువ వర్షాలు రావడం జరిగింది. కామారెడ్డి ఇంకా మెదక్ ప్రత్యేకంగా ఎఫెక్ట్ కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు తెలుస్తూనే తక్షణమే ఈ స్పెషల్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ని కూడా హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. ఆర్మీ పర్సనల్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. నిజంగానే నిన్న కలెక్టర్ ఇంకా వాళ్ళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఎక్కడైతే స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇంకా హనుమంతరావు గారు కూడా ఇక్కడ ఉండి ఆపరేషన్స్ ఓవర్సీ చేయడం జరిగింది. నేను నిన్న దర్భంగా పోయినండి. నాకు ఆఫ్టర్నూన్ 3 o'clock తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ ఫ్లైట్ తీసుకొని రాత్రి వాపస్ వచ్చి రావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే కలెక్టర్ గారితో, సీఎంఓ ఆఫీస్తో, సిఎస్ గారితో చర్చించి ఏమేమి రిలీఫ్ మెజర్స్ అవసరమో ఇమీడియట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందేలాగా చేశాము. మెదక్ జిల్లాలో 11 మండలాలలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం జరిగింది. నిన్న 200 mm కన్నా ఎక్కువ 4 మండలాలలో ఎక్కువ వర్షాలు, ఇంకా హవేలీ గన్పూర్లో మోర్ దెన్ 300 mm రెయిన్ఫాల్. ఇది ఒరిస్సాలో డిప్రెషన్ వలన ఇక్కడ ఎక్కువ వర్షాలు రావడం